శ్రావణ మాసం వచ్చిందా అంటే మన ఇళ్లలో పండగ వాతావరణం మొదలైపోతుంది కదా. పూజలు, పండుగలు, వ్రతాలు అంటూ ఇల్లు కూడా కాస్త ప్రత్యేకంగా శుభ్రం చేసుకోవాలనిపిస్తుంది. రోజు ఇంట్లో ఎంత పని చేసినా ఒకసారి మనం ఇంటిని కాస్త తిరిగి చూసుకుంటే అయ్యో ఇది కూడా క్లీన్ చేయాలి, అది కూడా సర్దాలి అని చాలా పనులు కనిపిస్తాయి. అందుకే ఈ రోజు ఇంట్లో కొంచెం డీప్ క్లీనింగ్ చేయాలని అనుకున్నాను. అందుకే ముందు ఇంట్లో పైనంతా దులిపేశాను. లోపల కిటికీలు కూడా క్లీన్ చేసి ఇక బయటకు వచ్చేసి బయట అంతా దులుపుతున్నా. ఉన్న వస్తువులను తీసి దుమ్ము తుడిచి అవసరం లేనివి పక్కన పెట్టేసి ఉన్నవన్నీ ఒకసారి చక్కగా సర్దుకుందాం. అయితే ఇల్లు మొత్తం ఒకేసారి చేస్తే మనకు కొంచెం అలసట అనిపిస్తుంది కాబట్టి ఒక్కొక్క చోట తీసుకొని నెమ్మదిగా చేసుకుంటూ వెళ్దాం. పైన దులిపాం కదా, అన్నిటి మీద డస్ట్ పడింది, అదంతా క్లీన్ చేస్తున్నా. బల్ల మీద బెడ్షీట్ చేంజ్ చేద్దాం అనుకున్నా కానీ హాల్లో ఇంకా సెల్ఫ్లు సదరలేదు. సదిరిన తర్వాత చేంజ్ చేద్దామని ఇక అలాగే పెట్టేశాను. మా ముగ్గురు పిల్లలు నేను సదురుతుంటే నేను సదురుతా అని ఒకరు, నేను దులుపుతా అని ఒకరు ఆగమాగం చేశారు. నాకు టైం లేదని వాళ్ళు ఇంట్లో ఉన్న రోజే దులిపానన్నమాట. షెల్ఫ్లలో చూడ్డానికి పెద్దగా ఏమీ లేనట్లే ఉంటుంది కానీ ఒక్కొక్క వస్తువు తీస్తుంటే కింద ఎంత దుమ్ము పేరుకుపోయిందో అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వస్తువులను మనం రోజు చూస్తూనే ఉంటాం కాబట్టి కొన్ని రోజులకు అవి మురికిగా ఉన్నాయనే విషయం కూడా మనకు పెద్దగా అనిపించదు. కానీ అన్ని బయటికి తీసి చూస్తే మాత్రం అరే ఇంత దుమ్ము ఎప్పుడు వచ్చింది అనిపిస్తుంది. ముందుగా ఒక్కొక్క షెల్ఫ్ లో ఉన్న వస్తువులు బయటికి తీసి పెట్టి తుడిచి కొత్త పేపర్ వేసి మళ్ళీ పెడుతున్నా. షెల్ఫ్లలో ఉన్న వస్తువులు బయటికి తీసేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలంకరణ వస్తువులు, గ్లాస్ వస్తువులు ఏమైనా ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మా ఇంట్లో అలాంటి గ్లాస్ వస్తువులు అయితే ఏమీ లేవు. కొని పెట్టినా మా పిల్లలు పగల కొడతారు అని చెప్పేసి నేను అలాంటివి అయితే ఇప్పుడు ఏం తీసుకోలేదు. షెల్ఫ్లలో మొత్తం దుమ్ము దులుపుతున్నా. పై భాగంలో, మూలల్లో, వస్తువుల వెనకాల ఎక్కడ చూసినా కొంచెం కొంచెంగా దుమ్ము ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అసలు చెప్పక్కర్లేదు. వాళ్ళ వస్తువులు ఒక చోట, పుస్తకాలు ఇంకో చోట, పెన్నులు ఇంకో చోట. మా ఇంట్లో షెల్ఫ్లు దులుపుతుంటే ఎక్కడ చూసినా పెన్సిల్స్, ఎరేజర్సే దొరికాయి. ఈ పిల్లలుంటే ఇల్లు మనం ఎంత సర్దినా మళ్ళీ ఆగమాగం అయిపోతుంది. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచడం అంటే ఒక్కసారి చేసి వదిలేసే పని కాదు. రోజు కొంచెం కొంచెం చూసుకుంటూ ఉంటేనే మనకు పని తక్కువగా ఉంటుంది. కానీ మనం కూడా మనుషులమే కదా. రోజు వంట, పిల్లలు, ఇంటి పనులు అంటూ తిరుగుతూ ఉంటే కొన్ని పనులు అలాగే వాయిదా పడిపోతాయి. రేపు చేద్దాం, తర్వాత చేద్దాం అంటూ వాయిదా వేస్తే అది పెద్ద పని అయిపోతుంది. అందుకే వాయిదా వేయకుండా ఈ రోజు ఎలాగైనా ఇల్లు మొత్తం సరిదేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఈ బాక్స్ ఐటమ్ నేను మీషోలో తీసుకున్నాను. 5 స్టెప్స్ వచ్చాయి. హాల్లో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న వస్తువులు ఉంటున్నాయి, అవన్నీ ఇందులో వేసి పెడదాము అని చెప్పేసి తీసుకున్నాను. వస్తువులను సర్దేటప్పుడు ఒక చిన్న విషయం గమనించాను. మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మనకు అవసరమైందే అనుకుంటాం కానీ కొన్ని వస్తువులు చాలా రోజులుగా అసలు ఉపయోగించకపోయినా అలాగే దాచిపెడతాం. అందుకే డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఇది నిజంగా మనకు అవసరమా అని ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. అవసరమైనవి మాత్రమే ఉంచుకొని ఉపయోగం లేనివి పక్కన పెట్టామనుకోండి ఇంట్లో ఖాళీ ప్లేస్ కూడా ఉంటుంది. ఇలా ఒక్కో షెల్ఫ్ సర్దుకుంటూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. షెల్ఫ్లలో వేయటానికి మీషోలో ఒక కవర్ బుక్ చేసుకున్నా. చూస్తున్నారు కదా, అదే అన్నమాట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఆ షీట్ వేసాక ఇంకా చాలా నీట్ గా అనిపించింది. ఇంకా మిగిలింది అది కిచెన్ లో వేయాలి. ఇప్పుడు కిచెన్ లోకి వచ్చాను. కిచెన్ మనము రోజు ఉపయోగించే ప్రదేశం కాబట్టి ఇక్కడ ఎంత శుభ్రం చేసినా మళ్ళీ ఏదో ఒక పని ఉంటుంది. ఫస్ట్ అయితే పైన మొత్తం దులిపేశాను. ఇక్కడ ఉన్న డబ్బాలు, సీసాలు అన్ని ఒకసారి చూసుకుంటున్నాను. కొన్ని వస్తువులు అయిపోయి ఖాళీ డబ్బాలు కూడా అలాగే ఉండిపోతాయి. అవి తీసేసి ఉపయోగంలో ఉన్నవి మాత్రమే సర్దుకుంటే కిచెన్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నవన్నీ ఒకసారి తుడిచి సర్దుతున్నాను. వంట చేసేటప్పుడు చేతికి పిండి, మసాలాలు అంటుకొని వాటిపై పడుతుంటాయి. దూరం నుంచి చూస్తే శుభ్రంగానే కనిపించినా ఒకసారి దగ్గరికి వెళ్లి చూస్తే అసలు విషయం తెలుస్తుంది. నాకు పై షెల్ఫ్లు సదరడం కొంచెం కష్టం అనిపిస్తది. ఎందుకంటే కుర్చీ వేసుకొని ఎక్కడము దిగడము ఉంటుంది కదా. దుమ్ము దులిపే బ్రష్ అక్కడే ఉంటది కానీ కనిపించదు. దాన్ని వెతకడము, ఈ క్లాత్ ను వెతకడము సరిపోతుంది. నీట్ గా తుడుచుకున్న తర్వాత చీమలు పట్టకుండా లక్ష్మణ రేఖ రాసుకుంటున్నా. ఈ షెల్ఫ్ లో నేనైతే మీషోలో బుక్ చేసిన షీట్ అయితే వేయడం లేదు. ఎందుకంటే అది కొంచెమే మిగిలింది, మొత్తానికి సరిపోదు. పైన అంటే ఎలాగో కనిపించదు కదా అని చెప్పేసి న్యూస్ పేపరే వేశాను. ఈ అట్ట డబ్బా నేనే ఇలా సెట్ చేసి పెట్టాను. ఇక పై సెల్ఫ్ మొత్తం సదిరిన తర్వాత ఇక కింది సెల్ఫ్ కి వచ్చాను. ఇక్కడున్న స్టీల్ డబ్బాలన్నీ ఒకసారి తుడిచి పక్కకు పెడుతున్నా. నిజానికి నేను ఈసారి పెద్దగా ఏదో కొత్త వస్తువులు ఏమీ కొనలేదు. ఒక షెల్ఫ్ లో వేసుకునే కవరే కొన్నాను. కొన్నిసార్లు ఇంటికి కొత్త వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. ఉన్న వస్తువులను నీట్గా సర్దుకుంటే అంతే చాలు. ఇక ఈ షెల్ఫ్ కూడా మంచిగా దులిపేసి లక్ష్మణ్ రేఖ అయితే రాసుకున్నాను. ఈ
షీట్ వేసాక చాలా నీట్గా అనిపించింది నాకైతే. ఇక కింది షెల్ఫ్ దులుపుతున్నా, ఇక్కడ కూడా సేమ్ అలాగే లక్ష్మణ్ రేఖ రాసుకున్నా. ఈ 2 షెల్ఫ్లలోనే నేను మీషోలో బుక్ చేసుకున్న కవర్ వేసాను. ఇంకా వేరే షెల్ఫ్లో వేద్దామన్నా లేదు. అటు షెల్ఫ్లో బియ్యం బస్తా పెడితే ప్లేస్ సరిపోవటం లేదని ఇటు షెల్ఫ్లో సెట్ చేశాను. ఈ పూలన్నీ తీసుకెళ్లి బయట కూర్చొని మంచిగా తుడవాలి. ఇక బయట కూర్చొని తుడుస్తున్నా మస్తు జర్ర పురుగులు ఉన్నాయి, ఘోరంగా అసలు దుమ్ము దుమ్మైనాయి. అన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టి మంచిగా సెట్ చేసి లోపల తీసుకొచ్చి పెట్టాను. ఈ బియ్యం డబ్బా కూడా తీసి కింద పెట్టి మంచిగా తుడిచి మళ్ళీ అక్కడ పెట్టేశాను. అబ్బా, సిలిండర్లకి కూడా బాగా దుమ్ము పట్టేసింది. సిలిండర్ పెట్టినప్పుడల్లా తుడుస్తాను ఉడుస్తాను, కానీ అయినా కూడా ఇంత దుమ్ము ఉంది. అబ్బా, మొత్తానికైతే కిచెన్ కూడా కంప్లీట్ అయింది. మొత్తం సదరడం కంప్లీట్ అయ్యాక ఇది డాంబర్ గోళీలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా దంచి అక్కడొకటి వేస్తున్నా. ఇలా వేస్తే జర్ర పురుగులు రాకుండా ఉంటాయి. ఇక కొన్ని నీటిగా లేని సామాన్లన్నీ బయట వేసుకొని తోముతున్నా. ఈ స్టాండ్ కూడా నేను మీషోలో బుక్ చేసుకున్నాను. ఇదైతే నాకు చాలా యూజ్ అవుతుంది. ఇక అన్ని కడిగేసి లోపలికి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకొని అన్ని తుడుచుకొని కొంతసేపు ఆరబెట్టాను. ఇక ఏ డబ్బాలో ఏది ఉందో అది పోసేస్తున్నాను. ఫైనల్ గా నా కిచెన్ లుక్ అయితే ఇలా ఉంది. నేను డబ్బాల మీద ఏ పదార్థం ఉందో గుర్తుపట్టడానికి పేర్లు కూడా రాసుకున్నాను. ఇలా పేర్లు రాసి పెట్టామనుకోండి, ఇంట్లో ఎవరైనా తీసుకోవాలన్నా సులభంగా ఉంటుంది. అన్ని సదురుకున్న తర్వాత నా కిచెన్ ని చూస్తుంటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడైతే నేను మా బెడ్రూమ్ కి వచ్చేసాను. పైన దులుపుతుంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద డస్ట్ పడుతుందని ఒక చున్నీ అయితే కప్పాను. ఇక ఫస్ట్ అయితే మొత్తం పైన దులుపుతున్నా. కిటికీ కూడా మంచిగా దులుపుకున్నా, కర్టన్ తీసేసి. ఈ ఫ్యాన్లు దులపాలంటే నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. తుడుస్తుంటే అది ఒకటే తిరుగుతుంది, గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది. ఏ రూమ్ సదిరినా ఫస్ట్ అయితే నేను పైన ఉన్న సెల్ఫ్లో సదురుతా. ఇదేమో ల్యాప్టాప్ బ్యాగ్. ఈ 2 సూట్ కేసులలో ఒక దాంట్లో బుక్స్ ఉన్నాయి, ఒక దాంట్లో బట్టలు ఉన్నాయి. ఎప్పుడో నేను చదువుకున్నప్పటి బుక్స్ అస్సలు పడే బుద్ధి కావట్లే, అందుకే అలా సూట్ కేసులో పెట్టి ఉంచాను. ఇక ఈ సెల్ఫ్ అయితే మా ఆయనకు సంబంధించింది అనమాట. ఆఫీస్కి సంబంధించినవి బుక్స్, చిట్టీలు ఏవేవో పెట్టుకుంటాడు. పిల్లల బర్త్డేలకు కేక్ కట్ చేయడానికి పనికొస్తుందని టీపై కొన్నాము, కానీ అది హాల్లో పెట్టడానికి ప్లేస్ లేదని బర్త్డేలకు తీయడము, బర్త్డే అయిపోగానే మళ్ళీ ఇలా బీరువా మీద పెట్టాము. దీనికైతే మస్తు దుమ్ము పట్టింది. బయటికి వెళ్ళి తుడిచి మళ్ళీ తీసుకొచ్చి పైన పెట్టేశాను. ఇప్పుడు బట్టల వైపు వచ్చాను. ఇక్కడ అసలు కథ వేరే ఉంటుంది. బట్టలు ఉతికి ఆరేసి మడత పెట్టి అల్మారాలో సర్దడము ఇది ఎప్పటికీ పూర్తిగానే పనిలాగా అనిపిస్తుంది. ఒకసారి అన్ని చక్కగా మడత పెట్టి పెడితే ఎంత నీట్గా ఉంటుందో, కానీ ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు బట్టలు తీసుకునే కొద్దీ మళ్ళీ ఏది ఎక్కడ ఉందో తెలియకుండా అయిపోతుంది. అది మనం మళ్ళీ సర్దాల్సిందే. నేనైతే ఇప్పుడు బట్టలన్నీ తీసి మంచిగా మడత పెట్టి నీట్గా పెట్టుకున్నాను. అంతా సదరడం అయిపోయాక ఇంత చెత్త వచ్చింది. కొన్ని అవసరం లేని బట్టలు పడేశాను. ఇక బెడ్షీట్స్ కూడా తీసేశాను. ఇవి వచ్చేసి వాటర్ ప్రూఫ్ బెడ్షీట్స్ అన్నమాట. పరుపులకు వేసి చాలా డేస్ అవుతుంది. ఇవి కూడా ఒకసారి వాష్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసాను. ఇంట్లో మనం ఎంత క్రమంగా సర్దుకుంటే మనకు అంత నీట్ గా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటే పని కూడా తగ్గుతుంది. ఇక ఇప్పుడైతే మొత్తం ఇల్లు అయితే నీట్ గా ఊడ్చుకుంటున్నాను, బెడ్స్ కింద కూడా.
ఇన్ని రోజులు ఇంత దుమ్ములో ఉన్నామా అనిపించింది నాకు ఈ దుమ్మును చూసి. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అబ్బా ఎంత బాగుంది నా రూము అనిపించింది. ఇవన్నీ సదిరేసరికి చాలా టైమే పట్టింది, కానీ ఇన్ని పనులు చేసిన తర్వాత అలసట కంటే పని పూర్తయింది అనే సంతోషమే ఎక్కువగా ఉంది నాకు. ఇక అన్ని రూములు దులిపేసరికి ఇల్లంతా దుమ్ము అయిపోయింది. ఇక అందుకే మంచిగా తుడుచుకుంటూ శ్రావణ మాసం సందర్భంగా ఇల్లు శుభ్రంగా చక్కగా ఉంచుకొని మన ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని అందరికీ ఉంటుంది కదా. ఇల్లు పెద్దదైనా చిన్నదైనా పండగలు పూజలు ఉన్నప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంటే మనసుకి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే మీరు కూడా మీ ఇంట్లో ఒకేసారి మొత్తం క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు వీలైనప్పుడు ఒక్కో రోజు ఒక్కో చోటు శుభ్రం చేసుకోండి. అలా చేసుకుంటే అలసట ఉండదు. శ్రావణ మాసం సందర్భంగా మీ అందరి ఇళ్లలో కూడా సంతోషం, ప్రశాంతత, ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మరి ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.